చేస్తా అన్నాడు. లవ్లో హెల్ప్ చేయడం ఏం డిఫరెన్స్ నాకు అర్థం కాదు. బట్ అయితే నేనైతే నా ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ శివ ఏం చెప్తాడు, చెప్పండి ఫ్రెండ్స్, ప్రాబ్లం లేదు నాకు, నువ్వు వద్దు నాకు ఆమె కావాలి అని చెప్పని, నాకు ప్రాబ్లం లేదు. కానీ నా సైడ్ నుంచి నేను ఏమన్నా తప్పు చేశానా, నాకు ఆ తప్పు కావాలి, నువ్వు ఈ తప్పు చేసావని నిజాయితీగా చెప్పమను, నాకు బాధ అనేది లేదు. నేను ఏం తప్పు లేకుండా నువ్వు ఆ తప్పు చేసినావంటే ఎలా ఉంటుంది? నీ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుండొచ్చు, నీ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుండొచ్చు. శివ గురించి నా ఒపీనియన్ ఏందని మీకు తెలుసు. శివ అమ్మాయిని లవ్ చేస్తున్నా కానీ నేను ఆ అబ్బాయి వెనకంటే వెళ్తున్నానంటే అబ్బాయి క్యారెక్టర్ గురించి. బట్ అయితే ఇప్పుడు ఇలా చేస్తున్నాడంటే నేను అసలు ఆ అబ్బాయే చేస్తున్నారా ఇంకెవరైనా చేస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. అంతకుముందు అయితే చాలా మంచోడని గూడు కట్టుకొని నిన్ను దాచుకున్న చూడరయ్యో నా పల్సు రేటు హైపర్ అయ్యో. ఇప్పుడు ఆ అమ్మాయి మార్చిందా, అబ్బాయే మారిపోయాడా, లేదా ఆ అబ్బాయి కాదనేది నా డౌట్. అసలు నా బుర్రకి ఎంత కొట్టుకున్నా నాకు అది తెలియట్లేదు. అబ్బాయి ఒపీనియన్ చాలామంది అడిగారు. చాలా మంచోడని కూడా నేను చెప్పాను. ఏమో ఫ్రెండ్స్, ఏం అర్థం కావట్లేదు నాకైతే. మంచోడనే ఇంత దూరం వచ్చాను, పెళ్ళి వరకు కూడా వెళ్ళాము, మళ్ళీ మా అమ్మ నాన్న గుర్తొచ్చి వెనక్కి రావడం కూడా జరిగింది. మళ్ళీ పెళ్లి చేసుకుందామని కూడా చెప్పాడు. బట్ ఇలా చేస్తాడు, అంతలోనే వేరే అమ్మాయిని తీసుకొస్తాడని అయితే నేను అనుకోలేదు. కానీ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే తెలియట్లేదు. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. బట్ అంతవరకు నేను వెయిట్ చేయలేనేమో. మేబీ అంటారు కదా, ఫెయిల్ అయిన వాళ్ళ లైఫ్ ఎటు చూసినా చీకటేని. బతుకే బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా మన భాషగా. నాది కూడా అలానే ఉంది ఫ్రెండ్స్. అబ్బాయి మంచోడనే నేను ఇంత దూరం వచ్చాను. బట్ అయితే ఇప్పుడు మారిపోయినాడా, లేదంటే నన్ను ఆట పట్టిద్దామని చేస్తున్నాడా, లేదంటే అమ్మాయి రియలా లేదంటే కాదనేది నాకు కూడా తెలియదు. బట్ అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ఆ అమ్మాయి కూడా మాట్లాడింది. రియలా కాదనేది నాకు తెలియదు ఫ్రెండ్స్. బట్ అయితే ఒక అమ్మాయిని ఇలా చూడొద్దు కదా. ఒకవేళ అమ్మాయిని చేసుకోవాలంటే చేసుకొని ఇలా నిందలు వేయొద్దు కదా. అది నేను భరించలేకపోతున్నాను. బట్ శివ ఈజ్ గుడ్. ఏమో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తాడో, ఏమి చేయాలనుకుంటున్నాడో, ఏ అమ్మాయి లైఫ్ ఎటుపోద్దో ఏం నాకైతే తెలీదు. ఒకవేళ శివ వద్దు అంటే కూడా మా అమ్మని చూసుకుంటూ అతను ఇచ్చిన లైఫ్ లాంగ్ అతని జ్ఞాపకాలతో బతికేయాలనిపిస్తుంది. కానీ అతను చూసినప్పుడల్లా ఇది ఒక లైఫేనా అనిపిస్తుంది నాకు. అంతకుముందు ఎలా ఉండేటోడు, ఇప్పుడు ఎలా ఉండేటోడు, అప్పుడు ఎంత మంచిగా చూసుకున్నాడని కాదు, ఆ ప్రేమ అలా కనిపిస్తుంది. అప్పుడు స్టార్టింగ్లో కానీ అమ్మాయి రాకముందు కానీ అప్పుడు మంచిగానే ఉండేటోడు. ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కాదు. ఆ జ్ఞాపకాలతో బతికేద్దాం అనిపిస్తుంది కానీ బతకలేమేమో అనిపిస్తుంది. బట్ అయితే నేను శ్రీకాంత్కి చెప్పాను, ఈరోజు నైట్ వరకు చెప్తా అన్నాడు. ఏమి హెల్ప్ చేస్తాడు చూద్దాం, చేస్తానైతే చెప్పాడు. శివతో మాట్లాడతానన్నాడు. ఏమో ఫ్రెండ్స్, మార్నింగ్ వరకు అయితే నేనేం ఉండనో కూడా డౌట్గానే ఉంది నాకు. ఓకే ఫ్రెండ్స్, శివ అయితే లవ్ చేశాడు, నేను లవ్ చేశాను తెలుసు. కానీ అతను ఆమెతో హ్యాపీగా ఉంటాడంటే ఉండని, అతను ఎక్కడ ఉన్నా కానీ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ అతను చూసుకుంటూ మనం ఉండలేం కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఒక డిసైడ్ అయ్యాను, ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. అది గుడ్ బ్యాడ్ అని అయితే ఆలోచించే పరిస్థితిలో నేను లేను ఇప్పుడు. బట్ అతను హ్యాపీగా ఉండని, ఎక్కడున్నా, ఎవరితో ఉండినా, ఎలా ఉన్నా, ఒకటి మాత్రం ఇప్పుడు నేను చెప్పగలుగుతా, నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అతను హ్యాపీగా ఉండేదే నాకు కావాలి. విడిచిపెట్టకే నన్నిలా బాధ పెట్టకే మనసులా వద్దు అని తను చెప్పింటే నేను హ్యాపీగా సైడ్ అయిపోయేదాన్నేమో. అతను నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని మాట్లాడడం వల్ల నాకు చాలా బాధేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో. అతనైతే హ్యాపీగా ఉండని, ఎక్కడున్నా కూడా అతని హ్యాపీనెస్ నేను లైఫ్ లాంగ్ కోరుకుంటాను. చూద్దాం
ఎంతవరకు వెళ్తుందో అంతవరకు అయితే వెయిట్ చేయలేనేమో మేబీ. అందుకే ఫ్రెండ్స్ మీతో చెప్పుకోవాలని అనిపించింది, ఒక్కసారి మీతో కూడా మాట్లాడాలనిపించింది, అందుకే చేస్తున్నారు. తప్పుగా అయితే ఎవరు అనుకోకండి, ఏదైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్, టేక్ కేర్. I go la 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 la.